స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరము కోట్లాది మంది భక్తులు అయ్యప్ప కొండ మీదుగా వెళ్తూ చెప్పే ఒకే ఒక మాట స్వామియే శరణమయ్యప్ప. కానీ ఈసారి ఆ కొండల్లోంచి వినబడిన ఒకే ఒక్క మాట స్వామి బంగారం ఏమైంది? కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ సంఘటన శబరిమల ఆలయం మీదే ఒక మచ్చ వేసింది. ఏకంగా స్వామివారికి సంబంధించి 45 కిలోల బంగారం తామ్రపత్రాలు మాయమయ్యాయంటే ఇది ఒక చిన్న మాట కాదు. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు, దక్షిణ భారతదేశ చరిత్రలో అదొక పవిత్ర స్థలం. తమిళనాడులో పళనిస్వామి, ఆంధ్రప్రదేశ్లో తిరుమల వెంకన్న స్వామి, అలాగే కేరళలో అయ్యప్ప స్వామికి ఉన్న ప్రాముఖ్యత ప్రతి భక్తుడి గుండెల్లో ఆయన గుడి కట్టేసే ఉంటారు. ప్రతి భక్తుడి మనసులో ఈ స్వామికి ఉన్న స్థానం అణువణువున నిండి ఉంటుంది. అలాంటి చోట స్వామికి ఇలాంటి ఒక ద్రోహం జరిగిందంటే భక్తుల హృదయం రగిలిపోకుండా ఉండగలదా? రిపోర్ట్ల ప్రకారం స్వామివారి 45 కేజీల బంగారం గల్లంతయింది. దాని విలువ సుమారు 30 కోట్లు ఉండవచ్చు. దీనిపైన కేరళ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయితే అయింది. ఇది అక్కడున్న పూజారుల తప్పు కాదు, అక్కడున్న సిస్టమ్ది తప్పు. ఈ బంగారము కేరళ నుంచి చెన్నై వరకు చేరిందంట. అంటే కేరళ నుంచి చెన్నై వరకు చేరిందంటే ఈ చెన్నై నుంచి కేరళ నుంచి చెన్నై వరకు ఎలా చేరింది, ఎవరు తీసుకెళ్లారు, మొత్తం అన్ని విషయాలు కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో చాలా కూలంకుషంగా మీకు వివరిస్తాను. కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు కూడా మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డన్. శబరిమల ఆలయానికి సంబంధించి ముందుగా వెళ్ళాలంటే, ఈ బంగారానికి సంబంధించి టాపిక్లో వెళ్ళాలంటే, అసలు ఈ శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామికి ముందు బంగారు ఆభరణాల అలంకరణ అయితే ఉండేది కాదు. అసలు ఈ బంగారు ఆభరణ అలంకరణ ఎప్పుడు మొదలైందంటే 1998లో వ్యాపారవేత్త విజయమాల్య స్వామివారికి బంగారు ఆభరణాలను విరాళంగా అయితే ఇచ్చాడు. ఆ తర్వాత దేవాలయంలో బంగారు విగ్రహాలను, తామ్ర పత్రాలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఈ ఆస్తులన్నీ కూడా దైవాంశం బోర్డు కిందనే ఉంటాయి. ఈ దైవాంశం బోర్డు కూడా ఆ కేరళ హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలి. హైకోర్టు ఆదేశాలు లేకుండా ఎటువంటి వస్తువు కూడా గుడి నుంచి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉండదు. ఇంక్లూడ్ బంగారాన్ని కూడా, స్వామి బంగారాన్ని కూడా బయటికి తీసుకెళ్లాలన్నా కూడా ఆ హైకోర్టు పర్మిషన్ అయితే తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈ నియమాలన్నీ పాటించకుండా ఆ తామ్రపత్రాలను రిపేర్ పేరిట కొంతమంది దీనిని చెన్నైకి పంపించారు వితౌట్ కేరళ హైకోర్టు పర్మిషన్. ఇది కేవలం రూల్ బ్రేక్ మాత్రమే కాదు, దేవాలయ పవిత్ర మీద ఒక మచ్చ. చెన్నై నుంచి తిరిగి వచ్చిన ఆ బంగారం 42.5 కేజీలు ఉండవలసిన బంగారం 38.25 కేజీలు మాత్రమే ఉంది. అంటే 4.25 కేజీల బంగారం మాయమైంది. ఇది సాధారణ విషయం కాదు. 4.25 కేజీల బంగారం అంటే స్వామి భక్తులు ఎన్నో సంవత్సరాలుగా తమ భక్తిని సమర్పించిన ఒక సమర్పణ. కొందరైతే దాన్ని కాజేశారు. ఫోటోల్లో చూసినప్పుడు ఆ బంగారం ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి మారిపోయినట్లయితే కనిపించాయి. ల్యాబ్ టెస్టుల్లో కూడా బంగారం తగ్గింది అని ఒక నిర్ధారణకు రావడం అయితే జరిగింది. కానీ భక్తుల గుండెల్లో ఉన్న ఒకే ఒక్క మాట, అయ్యప్పడి బంగారం ఏమైంది? 2019 ఆగస్టు నెలలో ఒక వ్యాపారవేత్త రిపేర్ పేరిట ఈ బంగారాన్ని చెన్నైకి తీసుకువెళ్ళడం జరిగింది. చెన్నైకి తీసుకువెళ్ళిన తర్వాత 39 రోజుల తర్వాత ఈ బంగారాన్ని తిరిగి తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కొంత అదనపు బంగారం మిగిలి ఉంది. ఈ బంగారాన్ని ఒక అమ్మాయి వివాహానికి వాడాలనుకుంటున్నాను అని మెయిల్ అయితే పెట్టాడు. ఇది విని భక్తులు స్తంభించారు. స్వామివారి బంగారాన్ని తమ అవసరాలకు వాడుకోవడం ఎంతో బాధాకరమైన విషయమని భక్తులందరూ కూడా ఒక్కసారిగా బాధపడ్డారు. దీనిపైన కేరళ హైకోర్టు వెంటనే స్పందించింది. ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి పర్యవేక్షణ ఇదంతా చేస్తున్నారు అని కఠినమైన సూటి ప్రశ్నలు అయితే వేసింది ఆ దేవాదాయ శాఖకి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కేరళలో ఎలక్షన్స్ రావడంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. విపక్షమేమో ఇది రాజకీయ అవినీతి అంటుంది, ప్రభుత్వమేమో ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్తుంది. కానీ భక్తులు మాత్రం ఒకే ఒక్క మాట అడుగుతున్నారు, మాయమైన స్వామి బంగారానికి సమాధానం ఎవరు చెప్తారు అని. ఇది భక్తులందరికీ కూడా ఒక హెచ్చరిక. మనం స్వామివారికి ఇస్తున్న దానం ఒక బంగారం మాత్రమే కాదు, అది మనక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దోచుకునేవారు ఎవరైనా కావచ్చు, పూజారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కూడా వారికి
ఆ స్వామి శాపం తప్పదు. ఆలయ పవిత్రను కాపాడడం మనందరి బాధ్యత. ఇది కేవలం కేరళలోనే కాదు, చాలా చోట్ల ఈ ప్రశ్న అయితే తలెత్తుతుంది. మనం ఇచ్చే దానం, విరాళం, బంగారం స్వామివారికి సరిగ్గా ఉపయోగిస్తున్నారా? ఎక్కడైనా అవకతవకలు జరుగుతున్నాయా అని ప్రతి ఒక్క భక్తుడి గుండెల్లో కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దైవం ముందు అందరూ సమానమే. మనం ఇచ్చేది భక్తితో, తీసుకునేది విశ్వాసంతో. కాబట్టి కోర్టు, ప్రభుత్వము, భక్తులు అందరూ కలిసి ఈ పవిత్రతను తిరిగి తీసుకుని రావాలి. ఎందుకంటే దానం పవిత్రంగా ఉండాలంటే దాని నిర్వహణ కూడా పవిత్రంగానే ఉండాలి. అప్పుడు మాత్రమే స్వామి చిరునవ్వు చిందిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప. ఫ్రెండ్స్, మీరు దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లు తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మరొక మంచి టాపిక్ మీకు